హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను రవిరామ్ని. నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి, ఇవాళ విషయం ఏంటంటే కూలర్ అయితే వచ్చిందనమాట. ఫైనల్లీ సమ్మర్ ఎక్కువ కదా ఇక్కడ రాజస్థాన్లో. ఈరోజు అయితే కొత్త కూలర్ తీసుకొచ్చారు మా హస్బెండ్. డ్యూటీకి వెళ్ళారు మార్నింగు. మధ్యాహ్నం ఒక హాఫ్ అన్ అవర్ పర్మిషన్ అడిగి తీసుకొని వచ్చి సెట్ చేసి వెళ్ళాడు అనమాట. ఇప్పుడే కూలర్ తీసుకొచ్చారు. ఆల్రెడీ ఉంది కానీ మాకు ఆ కూలర్ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే వదిలేసి వచ్చాము. మేము సామాన్తో పాటు తీసుకురాలేదు మేము ఇక్కడ రెంట్కి వచ్చినప్పుడు. ఎందుకంటే మామయ్య గారు కొంచెం హార్ట్ సర్జరీ అయింది. సో తన కోసం అని అక్కడ కూలర్ వదిలేసి వచ్చామన్నమాట. అదిగాక మామయ్య ప్లస్ ఎండలో పని చేస్తారు, పొలం పని. వచ్చినప్పుడు కూలర్ దగ్గర పడుకుంటాడు అని చెప్పేసి మామయ్య కోసం అయితే మేము అక్కడ వదిలేసి వచ్చాము. ఇదిగోండి, ఇంకొకటి అయితే ఇది అన్నమాట. కొత్త కూలర్ తీసుకొచ్చారు ఇప్పుడు. ఇదిగోండి, ఇప్పుడే తీసుకొచ్చి మొత్తం సెట్ చేసేసి ఇంకా వెళ్ళిపోయాడు. మళ్ళీ డ్యూటీ టైం అవుతుంది, హాఫ్ అన్ అవర్ పర్మిషన్ తీసుకున్నాను అని చెప్పేసి. 2 years వారంటీ అంటండి. ఇది 2 years వారంటీ. బిల్స్ కూలర్ అంటండి. కంపెనీ వచ్చేసి ఇదిగోండి బిల్స్ కూలర్ అంట. 2 years వారంటీ అంట ఇది. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి 9,000 పడిందంటండి. 9,500 పడిందంట. అంటే మొత్తం ఇంటికి తీసుకురావడానికి కూడా కొంచెం దూరం కదా షాపు. 9,500 పడిందని చెప్తున్నారు. మోడల్ అయితే బాగుంది, కొత్తగా ఉంది. ఇదిగోండి, వాటర్ అనమాట, వాటర్ పోసేది. ఇక్కడ ఉంది. ఇదిగోండి, కనిపిస్తుందా? వాటర్ పోసుకోవడం, దీనిలోంచి వాటర్ పెట్టుకోవడం అనమాట. పైప్ పెట్టేసుకొని మళ్ళీ తర్వాత దీన్ని క్లోజ్ చేసేసుకోవడం. ఇదిగోండి, ఓవరాల్గా అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా మా అమ్మాయిలకైతే పండగ అనమాట. హ్యాపీగా నిద్రపోతారు. ఎందుకంటే రాజస్థాన్లో వేడి ఎక్కువ అండి, బాగా వేడి, వడగాళ్ళు వస్తాయి అన్నమాట. అసలు తట్టుకోలేరు పిల్లలు. ఇంకా అందుకని తీసుకొచ్చాడనమాట. ఓకేనా ఫ్రెండ్స్? కూలర్ నచ్చిందమ్మా? కూలరు నచ్చితే కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.